ప్రభు, తండ్రి బిడ్డల మధ్య యుద్ధము తప్పదా? ఈ విషయంలో హనుమదే తుది నిర్ణయం. తెలిసి అహంతో మహాపాపాలు చేసిన వారిని మీరు ఎంతో ఔదార్యంతో క్షమించ సిద్ధపడ్డారే, మన హనుమ నేరక చేసిన ఈ అపచారాన్ని మన్నించలేరా? దీనజన రక్షణ, భక్తజన పాలన మీకు చేతకారివా? ఆడి తప్పటం కూడా మాకు చేత కాదు. ప్రభు, రాజధర్మాలపై మీ ఎదుట వాదించే శక్తి నాకు లేదు. కానీ ఆ ఇల్లాలు శాంతిమతి పడే క్షోభను నేను చూడలేకపోతున్నాను. మీరే పరదైవంగా ఆరాధించి ఆ కుటుంబం ఈనాడు చెల్లా చెదరైపోయింది. పతి వియోగంతో ఆమె నిద్రాహారాలు మాని కృషించిపోతుంటే ప్రభు, ఆనాడు అశోకవనంలో నేను పడిన ఆవేదన గుర్తుకు వచ్చి కన్నీరు మున్నీరవుతున్నది. జానకి, యయాతి, శాంతిమతి వారి పసిపాపలు పడే మనోవేదన నాకు తెలియదా? వారంతా నా వారే. మన వత్స, నెచ్చలి, బంటు, హనుమ ఈ క్షణాన కిష్కింధలో పడే క్షోభ నాకు తెలియదా? అతని నిట్టూర్పు నా ఊపిరి, అతని బాధ నా కన్నీరై నా గుండెల్లో సుడులు తిరుగుతోంది. సీత, సుడులు తిరుగుతోంది. కానీ కన్నీరు నాకు కొత్త కాదు. ధర్మదీక్ష వలన ఆ కన్నీటిని ఏనాడు నా కంటి చెలియలి కట్ట దాటనీయలేదు. అదే నా జీవితం. సీత, ఆనాడు అడవులకు వెళ్ళమని ఆజ్ఞాపించిన నా తండ్రి నా ఆజ్ఞను ధిక్కరించునాయన అని ఆక్రోశించిన నేను ఆగితినా? నా నోములిట్లు ఫలించిన రామ అని దుఃఖించు తల్లి కౌసల్యను నేను ఊరడించి తినా? వనవాస సమయమున సోదరుడు భరతుడు ఎంత వగచినా, పినతల్లి కైకేయి తన వరాలను ఉపసంహరించుకున్నా నేను అయోధ్యకు మరలి వచ్చి తినా? లేదు సీత, లేదు. ఆనాడు కన్నీటిని నా కంటిలోనే కట్టివేశాను. లంకను 10 మాసాల వియోగం తర్వాత నిన్ను చూడగానే పరవళ్లు దొక్కిన ఆనంద బాష్పాలను కూడా ఈ గుండె దిగమింగింది. రాజధర్మ ప్రవర్తనం కోసం నేనే నీవైన నిన్ను, నా అర్థాంగిని అగ్ని ప్రవేశం చెయ్యమన్నాను. సీతారాముడికి హృదయం, కరుణ ఉంటాయి. రాజారాముడికి అవి ఉండవు, ఉండరాదు. దేవి, నా అర్థాంగిగా కాక ఈ రాజ్యపు పట్టమక్షిగా నా బాధ్యతను అర్థం చేసుకో. ఆదిశేషుడు మోసే భూమండలం కన్నా ధర్మతత్పరుడైన ఒక చిన్న రాజు మోసే కిరీటం బరువు ఎక్కువ. ధర్మదీక్షాపరుడైన రాజు పవడించే హంసతూలికా తల్పం నిజానికి అంపశయ్య. సచివ సామంత బంధుమిత్ర బంది మాగధ బృందాదులు ఎందరూ పరివేష్టించి ఉన్నా కర్తవ్యబద్ధుడైన రాజు ఎల్లప్పుడూ ఏకాకిగానే ఉంటాడు. భవబంధ బంధురమైన కీకారణ్యమున రాజమార్గమును సూచించేది ఒక్కటే, ధర్మజ్యోతి. ప్రభు, అర్థాంగిని అహంకరించి సర్వజ్ఞులైన మిమ్మే భక్తరక్షణ చెయ్యమని అర్థించవచ్చాను. ఈనాడు తాము ఆడిన మాట కొరకై హనుమపై శిరసంధానం చేస్తున్నారు. తామే పట్టాభిషేక సమయాన హనుమను చిరంజీవిగా దీవించారు. ఆనాటి తమ ఆశీర్వచనానికి ఈనాటి తమ శబదానికి సంఘర్షణే సంభవిస్తే ప్రభు, అది జగత్ ప్రళయమే కదా. తమకు పరాజయము, పరాజయము, పరాభవము, ప్రళయము, ఫలితమేదైనా కర్తవ్య పాలన తప్ప.